అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. నిన్ను రక్షించేది ఎవరు అంటే ఆయనే. మన రక్షణ ఆయనయ్యున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అపోస్తలుడు పౌలు చెప్తున్నటువంటి మాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆ రక్షణ అనేటటువంటి వరము దేవుడు మనకిస్తున్నాడు. ఆ రక్షణ ఎవరు అంటే గనక రక్షణ యెహోవాది అని రాయబడింది కీర్తనల గ్రంథములో. ఆ రక్షణ యెహోవాది అంటే ఆ రక్షకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఈరోజు బావిలో దాగి ఉండడం అంటే నీ రక్షణలో నీవు దాగి ఉండాలి. రక్షణ అనుభవిస్తున్నటువంటి, రక్షణ అనుగ్రహిస్తున్నటువంటి దేవుని చెంత నీవు దాగి ఉండాలి. ఈ బావి రక్షణకు ఆధారమైనటువంటి బావి. ఇంకా ఈ బావిలో నీవు దాగి ఉంటే గనుక, యేసు అనేటటువంటి ఈ బావిలో నీవు దాగి ఉంటే గనుక ఆపదలు, కష్టాలు, నష్టాలు, బలహీనతలు, వ్యాధులు, బాధలు ఏవి కూడా నీ చెంతకు రావు. నిన్ను కాపాడేవాడు, కునుకడు, నిద్రపోడు ఆయనే మనము సేవిస్తున్నటువంటి నిజమైన దేవుడు. బైబిల్లో ఉన్నటువంటి మాట ఇది. నిజమైన దేవుడు ఆయనే. నిజమైన దేవుడుగా ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలుగునుగాక. కాపాడేది ఆయనే, భద్రపరిచేది ఆయనే, రక్షించేది ఆయనే. కాబట్టి ఈ బావి ఎవరు అంటే యేసుక్రీస్తే. వీరు బావి అనుభవాన్ని కలిగి బావిలో దాగి ఉన్నారు అనగా రక్షణ కలిగి రక్షించే రక్షకుడైన యేసులో దాగి ఉన్నారు. మొదటిగా కొండ మీద దాగి ఉండడం అంటే సన్నిధి గదిలో ప్రార్థన అనుభవంలో ఉండాలి. రెండవది మన్యము లేదా ఎడారిలో దాగి ఉండడం అంటే ఆత్మను పొందుకోవడం. మూడవదిగా బావిలో దాగి ఉండడం అంటే యేసుక్రీస్తు అనేటటువంటి రక్షకునిలో దాగి ఉండడమే. 3 అనుభవాలు అయ్యాయి. ఇక 4వ అనుభవంలోకి వెళదాం. 4వ అనుభవం మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు. అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే కెరీతు వాగు దగ్గర దాగి ఉండు అని చెబుతున్నారు. ఎవరికి ఈ మాట చెబుతున్నారు అంటే, ఎవరికి ఈ మాట చెబుతున్నారంటే మరి పరిశుద్ధ గ్రంథములో ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్, చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటేనండి వాళ్ళ చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకున్నాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత అయ్యి ఉంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థాయి అయ్యి ఉన్నది. ఈ పనికి వీరే సూట్ అవుతారు అన్నట్టుగా కనపడతారు. ఈయన ఎవరు అంటే ఏలియా. ఎలా వచ్చాడో తెలియదండి. 16వ అధ్యాయం వరకు కనపడ్డు. 17లో సడన్గా ఎంటర్ అవుతాడు. చూద్దాం సరే మాట. 17:1 చూడండి. 17:1 అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఈ అహాబు ఎవరు అంటే కనుక ఒక రాజయ్య ఉన్నాడు అహాబు. అహాబు రాజు నొద్దకు వచ్చి, ఇశ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి రాజు అహాబు ఆయన దగ్గరకు వచ్చి ఏలియా అంటాడు కదా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము అవునుగాక. ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవునికి మహిమ కలుగునుగాక. మంచు పడదు, వర్షం పడదబ్బాయ్ అని చెప్పేసి రాజుగారు ఎదురుగుండా నిలవబడి ప్రకటన చేస్తున్నాడు. అది ఏలియా. రోషము కలిగినటువంటి ప్రవక్త, అగ్ని ప్రవక్త అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడో, ప్రవచించాడు.
3.5 సంవత్సరాలు వర్షం పడలా. మరలా ఏలియా ప్రార్థించగా వర్షం పడినట్టుగా యాకోబు పత్రికలో మనం చూస్తాం. అంటే ఎంత గట్స్ ఉండాలండి రాజుగారి దగ్గర నిలబడి మాట్లాడాలంటే. తర్వాత అలా చెప్పినటువంటి ఆ యొక్క ఏలియా గారికి దేవుని వాక్కు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట ఏమిటంటే 2వ వచనంలో రాయబడిన మాట, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతి వాగు దగ్గర దాగి ఉండుము. అంటే మరి కరువు అని చెప్పేశాడు కదా. ఇక మరి కరువులో కూడా ఈ ప్రవక్త ఏమవ్వాలంటే పోషింపబడాలి. ఊరంతా కరువు ఉండొచ్చు కానీ నీ ఇంటిలో కరువు ఉండదు. ఊరంతా ఇబ్బందులు ఉండొచ్చు కానీ నీ ఇంటిలో ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే నీవు దాగి ఉన్నావు. ఎక్కడ అంటే బావి దగ్గర. ఏ బావి అంటే యేసు అనే రక్షణ బావిలో నువ్వు దాగి ఉన్నావు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం చదువుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈ ఏలియా కూడా దేవుడు చెప్తున్నాడు, నీవు కెరీతు వాగు దగ్గర దాగి ఉండాలి. ప్రపంచమంతా కూడా అనగా ఈ ప్రాంతం అంతా కూడా కరువు వస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో కరువు ఉండొచ్చేమో కానీ నీకు కరువు లేదు. నేనున్నాను. నువ్వు కెరీతు వాగు దగ్గర ఉండు, ఆ వాగులో నీరు తాగు. నీకు ప్రతిరోజు ఉదయము సాయంకాలము కూడా నీకు నేను ఆహారం ఏర్పాటు చేస్తాను. ఆహారం తెచ్చేది మనుషులు కాదండి, ఆహారం తెచ్చేది కాకులు. అసలు కాకి ఆహారం తేవడం అంటే నిజంగా అద్భుతమైన విషయం అండి. అది కాకి ఆహారం తేవడం. చిన్నపిల్లలు ఏదైనా తింటా ఉంటే కాకి తన్నుకెళ్ళిపోద్ది, కానీ కాకి ఆహారం తేవడమా? అంటే దేవుడు చెబితే ఏ జంతువున వినాల్సిందే తప్పదేక. గాడిదా నువ్వు మాట్లాడంటే మాట్లాడి బుద్ధి లేకుండా ఉన్నటువంటి బిలాముకి బుద్ధి చెప్పిందా గాడిద? దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం అది. చేప, యోనాను మింగమని చేపకు దేవుడు చెబితే కరెక్ట్గా సరైనటువంటి సమయం చూసుకుని యోనా ఇలా పడిన వెంటనే అలా మింగేసిందే. కుడివైపున వల వేయండి, రాత్రంతా వలలేస్తున్నారంట. రాత్రంతా వలలేశారు, ఒక్క చేప పడలేదు. యేసుప్రభు చెప్తున్న మాట, ఇదిగో కుడివైపున వలయండి అబ్బాయి అంటే, అయ్యా రాత్రంతా వేసామయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా అన్నారు. అయినా కానీ నీ మాట చొప్పున వేస్తామని చెప్పి కుడివైపున వల వేస్తే 153 చేపలు వచ్చి పడ్డాయంట. చూసారా? దేవుని మాట మానవుడు వినడం కన్నా ప్రకృతి వింటుంది ఆయన మాట. భూమి ఆయన మాట వింటుంది, ఆకాశం ఆయన మాట వింటుంది. సముద్రమా ఆగంటే ఆగిపోయింది, తుఫాను ఆగంటే ఆగిపోయింది. పంచభూతాలను శాసించగల శక్తి కలిగిన వాడు మన దేవుడు. పంచభూతాలు ఆయన చెప్పిన మాట వినవలసిందే. సమస్త జంతువులు ఆయన చెప్పిన మాట వినవలసిందే. సృష్టి అంతా ఆయన మాట వినవలసినదే. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన శాసించే దేవుడై ఉన్నాడు, పాలించే దేవుడై ఉన్నాడు, నడిపించే దేవుడై ఉన్నాడు. ఈ సృష్టిని సృష్టించింది ఆయనే, దీన్ని సృజించింది ఆయనే, దీన్ని నడిపించేది కూడా ఆయనే. కాబట్టి ఆయన మాట సృష్టి వింటుంది, ఆయన మాట జంతువులు వింటున్నాయి, ఇప్పుడు కాకి కూడా వింటుంది ఆయన మాట. మరి కాకికి దేవుడిచ్చిన డ్యూటీ ఏమిటంటే, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును. ఏమంటే చాలా చిత్రం అండి ఇది. ఉదయమందు రొట్టె మాంసం అంట, అస్తమయమందు రొట్టె మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. డ్యూటీ వేసేసాడు కాకికి. డ్యూటీ ఏమిటంటే నువ్వు రొట్టె పట్టుకెళ్ళాలి, అలాగే మాంసం పట్టుకెళ్ళాలి. అంటే రొట్టె ఉంది, కర్రీ ఉంది, పొద్దున సాయంకాలం 2 పూట్ల భోజనం. త్రాగడానికి కెరీతు వాగులో నీరు తాగమన్నాడు. నువ్వు హ్యాపీగా దాగుండని చెప్పేశాడు దేవుడు. ఎంత గొప్ప కార్యం అండి ఇది. దేవుడు మహిమ కలుగునుగాక. కెరీతు దగ్గర దాగి ఉన్నాడు ఎవరు అంటే ఈయన. ఇప్పుడు దీనిలో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ అర్థం ఏమిటంటే, కెరీతు అంటే లోయ అని అర్థం అండి. అంటే లోయ దగ్గర మనము దాగి ఉండాలి. లోయ దగ్గర దాగి ఉన్నటువంటి కెరీతు దగ్గర దాగి ఉన్నటువంటి దాని అర్థం ఏమిటంటే, అక్కడ ఆహారం ఉంది, అక్కడ ఆహారం ఉంది. ఈ ఆహారము కాకి ద్వారా దేవుడు పంపిస్తున్నాడు. ఆహారం ఉన్నటువంటి ప్రాంతములో మనము దాగి ఉండడము అంటే అర్థం ఏమిటంటే, దేవాలయములో మనము దాగి ఉండాలి. దేవుని మహిమ కలుగునుగాక. దేవాలయములో మనము దాగి ఉండాలి. దేవాలయము, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం చూడొచ్చు.
దేవాలయము దగ్గర మనము అంటే కెరీతు అనేటటువంటి ఈ వాగు దేని చూపిస్తుందంటే దేవాలయానికి సూచనగా ఉంది. దేవాలయములో నీటి ఊటలు గల స్థలము, దేవాలయము నీటి ఊటలు గల స్థలము కాబట్టి ఇక్కడ ఆహారం ఉంటుంది. యేసుకేలు 34:13-14 వచనాలు. ఆయా జనులలో నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశముల్లో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలమందును వాటిని మేపెదను. అంటే వాగుల యొద్ద మేతగల స్థలముల యొద్ద వాటిని మేపుతాను. ఇప్పుడు వాగుల యొద్ద మేతగల స్థలం అంటే వాగు మేతగల స్థలం ఎక్కడ ఉంది అంటే దేవాలయములో ఉంది. చాలా లోపలికి మనం వెళుతున్నటువంటి అంశం ఇది. ఆ కెరీతు వాగు దగ్గర నీళ్లున్నాయి, ఆహారం వస్తుంది. మందిరములో కూడా నీరు ఉంది, పరిశుద్ధాత్మని అభిషేకము నీటితో పోల్చబడింది. ఆహారము అనగా యేసుక్రీస్తు ప్రభువు వారే జీవాహారముగా ఈ లోకానికి వచ్చారు. వాక్యమై ఉన్నాడు ఆయన. ఆహారమై ఉన్నది. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటండొచ్చి ప్రతి మాట వల్ల జీవించును అని రాయబడిన మాట. అంటే కెరీతు వాగు అనగా లోయ దగ్గర దాగి ఉండడం అంటే దేవాలయములో దాగి ఉండడం అంటే అక్కడ ఏమి లభిస్తుందంటే ఆహారము లభిస్తుంది. అక్కడ నీటికి కొరత లేదు, ఆహారానికి కొరత లేదు, ఆత్మీయ ఆహారము అక్కడ లభిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలములకు నేను తిరిగి రప్పించేదను. వారు కర్మేలు మీదనున్న బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీద గిలాదులోను. ఏమండి గమనించాలి, ఇశ్రాయేలీయులు మేత మేయడం ఏంటి? అదే దేవుడిచ్చినటువంటి మాట. అంటే ఎక్కడ మేత మేస్తారు? కర్మేలు అన్నారు. కర్మేలు అంటే దేవుని తోట. కర్మేలు అనే మాటకు అర్థము దేవుని తోట. దేవుని తోట అంటే దేవుని ఆలయమే, దేవుని మందిరమే, దేవుడు దిగి వచ్చే స్థలమే. అంటే మేత ఎక్కడ మేయాలంటే మనం దేవాలయంలో మేయాలి. మందిర అనుభవం మనలో ఉండాలి. మందిరానికి వెళ్ళడానికి సాకులు చెప్పి మానేస్తున్నావేమో ఒకవేళ దేవునితోనే మాట్లాడుతున్న మాట. మందిరానికి రావడానికి సాకులు చెప్పొద్దు. ఆదివారం మందిరానికి వెళ్ళవలసిందే, మందిరంలో ఆరాధనలో ఏకీభవించవలసినదే, దైవజనుడి ద్వారా దేవుడు చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా వినవలసినదే. దేవా, నా కోసము నువ్వు ఏం మాట్లాడనయ్యున్నావయ్యా, నా కోసం నువ్వు ఏం చెప్తావయ్యా అని వేచి ఉండాలి, నిలిచి ఉండాలి. చెప్పే ప్రతి మాట కూడా శ్రద్ధ కలిగి ఆలకించాలి. ఏదైనా గనక విషయం అర్థము కాకపోతే మరలా అడిగి తెలుసుకోవాలి. పాస్టర్ గారి వాక్యం చెప్తా ఉంటే ఆ పాస్టర్ గారు నన్నే అంటున్నాడు అని వ్యతిరేకత చేసేటటువంటి వారు చాలామంది ఉంటారండి. నన్ను టార్గెట్ చేసి అనేస్తున్నారు. టార్గెట్ చేసి ఎవరు అనరు. నిలవబడేది మేము, మాట్లాడేది దేవుడే. నీతోనే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ మాటలు విని సరిచేసుకోవాలి. దిద్దుబాటు ఉంటేనే సిద్ధపాటు కలుగుతుంది. సిద్ధపాటు లేకపోతే పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేవు సెల్లమ్మా. నీలో దిద్దుబాటు ఉండాలి. దిద్దుబాటు ఎలా జరుగుతుందంటే దైవజనుడు చెప్పేటటువంటి మాటల ద్వారా దేవుడు నీలో దిద్దుబాటు కలిగిస్తాడు. అప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. అంటే ఈరోజు ఈ వాగు అనుభవము, కెరీతు అనేటటువంటి ఈ వాగు అనుభవం ఏమిటంటే కనుక దేవాలయములో దాగి ఉండడమే. ఏలియా గారు కెరీతు వాగు దగ్గర దాగి మాదిరిగా మనము దేవాలయములో దాగి ఉండాలి. అక్కడే ఆహారము తీసుకోవాలి, ఆత్మీయ ఆహారము. అక్కడే నీరు అనగా జీవజలము అనగా పరిశుద్ధాత్మ అభిషేకముతో మనము నింపబడాలి. నింపబడే కృప దయచేయును గాక. ఆమేన్. యేసుకేలు గ్రంథం 47వ అధ్యాయము, యేసుకేలు గ్రంథం 47వ అధ్యాయము 1-9 వచనాలు. మొదటి వచనం అలాగే 9వ వచనం కూడా చదువుకుందాం. యేసుకేలు గ్రంథము 47వ అధ్యాయం. అంతట మందిరపు గుమ్మమునకు నేను తోడుకుని వచ్చెను. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పాడుచుండెను.
ఆ నీళ్లు బలిపీఠమునకును దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండి. ఏమంటే మందిరం క్రింద గడప, అక్కడ గమనించాలి, గుమ్మము దగ్గర నుంచి అనగా గడప కమ్ముల నుంచి నీరు వస్తూ ఉందండి. అంటే మందిరంలో ఏముంది? నీరుంది. అదే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ నది నుంచి వస్తుంది. ఏ నది అంటే అది దేవుని నది అని చెప్పి బైబిల్లో చెప్పబడింది. కాబట్టి ఇదంతా కాదు, కానీ కెరీతు వాగు అనేటువంటి అనుభవము దాగి ఉండడం అంటే మందిరములో దాగి ఉండాలి. నువ్వు మందిరానికి వెళ్తున్నావా? ఎన్ని రోజులు అయిపోయింది మందిరానికి వెళ్ళి? ఎన్ని వారములు అయిపోయింది? ఎన్ని నెలలు అయిపోయింది? నిర్లక్ష్యము వద్దు. మందిరానికి ఎలా వెళ్ళాలి అంటే సమయానికి వెళ్ళాలి. మందిరానికి సమయానికన్నా ముందుగానే వెళ్ళాలి. ముగింపులో వెళ్ళేవారు కొందరు, పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళేవారు కొంతమంది, ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళేవారు కొంతమంది, వాక్యానికి వెళ్ళేవారు కొంతమంది, వాక్యం చెప్తుంటే బయటకు వెళ్ళిపోయేవారు కొంతమంది. అలాంటి నిర్లక్ష్య ధోరణి పని చెయ్యదు. నువ్వు మందిరానికి వెళ్ళావంటే ప్రారంభము నుంచి ముగింపు వరకు మందిరములో ఉండాలి. దేవుని నామస్మరణ చేయాలి. ఆత్మతో నింపబడాలి. నీ యొక్క అంశములు కావచ్చు, నీ సమస్యలు కావచ్చు, దేవునితో మాట్లాడాలి. అప్పుడు దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడి నీకు వాక్యము ద్వారా నీకు ఒక అనుభవాన్ని ఇస్తాడు, ఒక ధైర్యాన్ని ఇస్తాడు, ఒక బలమైనటువంటి ఒక మాట నీకు తెలియజేస్తాడు. ఇది జరగాలంటే నువ్వు ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి, నా దేవుడు నాతో మాట్లాడతాడని విశ్వాసము కలిగి నువ్వు మందిరములో ప్రారంభము నుంచి ముగింపు వరకు ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని దేవాలయంలో ఏముందంటే ఆహారం ఉంది. దేవాలయంలో ఏముందంటే నీరుంది. కెరీతు వాగు దగ్గర ఆహారం పెట్టాడు దేవుడు. కెరీతు వాగు దగ్గర నీరుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అనుభవం మనం గమనిస్తే ఇది 4వ అనుభవం. ఇక 5వ అనుభవంలోకి వెళదాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకుని గుహలలోను పొదలలోను ఉన్నత స్థలములలోను కోపములలోను దాగి ఉన్నారు. కోపములోను దాగి ఉన్నారంట. ఇక చాలా ప్లేసులు చెప్పారు, ఆల్రెడీ మనం చదివేసుకున్నాం. మెట్టల్లో అంటే కొండల మీద కట్ట దాగి ఉన్నాడు. ఇక్కడ కోపములో దాగి ఉన్నారు. కోపము అంటే అర్థం ఏమిటంటే అగాధమని అర్థం. ఒకసారి 13:5 కూడా చదువుదాం. ఎందుకు దాగి ఉన్నారు? ఎందుకు దాగి ఉన్నారన్నమాట. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి చాలండి. ఏదేమైనప్పటికీ అక్కడ ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఆ సమయములో మరి కోపములో వారి దాక్కున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు అంటే కనుక వారికి భయపడి. ఈ కోపము గురించి మనకు బాగా అర్థం కావాలంటే యోనా గ్రంథంలోకి వెళ్తే మనకు బాగా అర్థమవుతుంది. కోపము అంటే ఏం కాదండి, అగాధం అని అర్థం. ఒక్కోసారి అగాధములో మనం దాగి ఉండాలి. ఇప్పుడు యోనా గ్రంథంలోకి మనం వెళ్తే కనుక యోనా గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో కోపం గురించి చాలా చక్కగా రాశారు అక్కడ. యోనా గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుంది. అంటే కోపము అంటే అగాధం. యోనా గారు దేవుడు చెప్పినటువంటి నినేవే పట్టణానికి వెళ్లకుండా తర్షీషునకు పోయే ఓడ ఎక్కి తర్షీషునకు ప్రయాణం అయిపోయాడు. దేవుడు కుడి పక్కకు వెళ్ళమంటే ఎడం పక్కకు వెళుతున్నాడు. దేవుని మాట ఆయన చేయకుండా వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దేవుడు చేపకు ఆజ్ఞాపించి మొత్తం మీద చేప కడుపులోనికి యోనాను పంపించాడు. ఇప్పుడు యోనా ఎక్కడ ఉన్నాడంటే కోపములో ఉన్నాడంట, అగాధములో ఉన్నాడంట. బయట ప్రపంచంతో సంబంధం లేదు, బయట ఏం జరుగుతుందో యోనాకు తెలియదు. అలాంటి సమయంలో యోనాకి ఎవరు గుర్తొచ్చారు? ఇంతకేనే దేవుడు గుర్తొచ్చాడు. కాబట్టి ఇక్కడ అగాధమైనటువంటి అనుభవం ఏమిటంటే కనుక అగాధమైన అనుభవంలో ఉంటే దేవుడు జ్ఞాపకం వస్తాడు. మరి వచ్చిన తర్వాత యోనా ఏం చేశాడు అక్కడ రాయబడింది. 3వ అధ్యాయం మనం గమనిస్తే కనుక 2వ అధ్యాయం మనం గమనిస్తే కనుక
పశ్చాత్తాపంతో యోనా ప్రార్థించాడండి. ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ప్రసవ వేదన ప్రార్థన అని పేరు పెట్టారు దీనికి. అంత ప్రార్థన చేస్తే యోనాకు దేవుడు మరలా అవకాశం ఇచ్చాడు. ఏ చేప అయితే మింగిందో అదే చేప తీసుకుని వెళ్ళి ఎక్కడ వేసింది అంటే కనుక చక్కగా మరి ఒడ్డు మీద అది కక్కి వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి అగాధము అనేటటువంటి కోపము అంటే అగాధమనే అనుభవం కూడా మనలో ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 30వ వచనం. ఆసోర్ నివాసులారా, బబులోను రాజైన నెబుకద్నెజరు మీ మీదకి రావాలనని ఆలోచన చేయుచున్నాడు, మీ మీద పడవలనని ఉద్దేశముతో ఉన్నాడు. యెహోవా వాక్కు ఇదే, పారిపోవుడి, బహులోతున వెల్లుడి, అగాధ స్థలముల్లో దాగుడి. చూసారా, అగాధ స్థలం అనే అనుభవం కూడా మనలో ఉండాలి. అక్కడ దేవుడు కాపుదలిస్తాడు. యోనా అగాధ స్థలంలో ఉన్నాడు కానీ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే అగాధ స్థలంలో కూడా దేవుడు కాపుదల ఇచ్చేసాడు యోనాకు. అలాగే మనకు కూడా కాపుదల ఇస్తాడు. ఇక 6వ అనుభవాన్ని చూసుకుని మనం ముందుకు వెళదాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనం. అంతఃపురంలో దాగి ఉండడం ఇది. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనం. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించి నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొని, అదండి అంతఃపురములో తలుపులు వేసి దాగి ఉండమంటున్నాడు. అంతఃపురంలో దాగి ఉండడము, తలుపు వేసి దాగి ఉండడం అంటే అర్థం ఏమనుకుంటున్నారు? అందుకనే కొన్ని సందర్భాల్లో మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళడం ప్రమాదం. కాబట్టి ఇంటిలో ఉండమని చెప్తున్నాడు దేవుడు. కరోనా టైంలో మనం అందరం ఏం చేసాం మన అందరికీ తెలుసు. ఏం చేసేవాళ్ళు? బయటికి వెళ్ళేవాళ్ళమా? లేదు, ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. అంటే ఇంటి దగ్గర ఉండి పడుకోమని చెప్పట్లా. ఇంటి దగ్గర ఉండి ఏం చేయాలంటే గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచుచున్న మీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసి మీ తండ్రి ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తాడు అని మనందరికీ బాగా తెలుసు. అంటే ఇంటి దగ్గర ఉండి దేవుడు ఏం చేయమంటున్నాడంటే గదిలోనికి వెళ్ళి ఉపవాసము ఉండి ఉపహాసించి ప్రార్థన చేయాలి. అది ఇంటి దగ్గర. అంతఃపురంలో దాగి ఉండడం అంటే, అంతఃపురం అంటే ఏం కాదు, మన ఇల్లే మనకు అంతఃపురం. మనం మన ఇంటిలోకి వెళ్ళి ఉపవాసం ఉండి ఉపహసించి దేవుణ్ణి వేడుకోవాలి. అందుకనే ఇంటిలో దాగి ఉండాలి. ఈ అనుభవం కూడా మనలో ఉండాలి. వ్యక్తిగత ఉపవాసం చేసే అనుభవం ఉందా నీకు? ఈరోజు అడుగుతున్నాడు ప్రభు. వ్యక్తిగత ఉపవాసం చేసే అనుభవం ఉంటే బయటికి వెళ్ళి సాటింపు వేసుకోమాకూడదు. ఏం చేయాలంటే గదిలో ఉండి చక్కగా మరి ప్రార్థన చేసుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17-18 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. దావీదు గారు కూడా 7 రోజులు ఉపవాసం చేశాడు. ఒక సమయంలో బయటికి రాలేదంటే దావీదు ఇంటిలోనే ఉపవాసం చేసేసాడు. అలాగే ఆ అనుభవం కూడా మనలో ఉండాలి. అంతఃపురంలో దాగి ఉండే అనుభవం అన్నారు దీన్ని. ఇక ఆఖరిగా 7వ అనుభవం ఏంటంటే బహులోతైన అనుభవం ఇది. ఇర్మియా గ్రంథం 49:8 ఇర్మియా గ్రంథం. యాషావును విమర్శించుచు నేను అతనికి కష్టకాలము రప్పించుచున్నాను. దదానీయులారా పారిపోవుడి, వెనుకకు మల్లుడి, బహులోతున దాగికొనుడి. అంటే ఎవరిని దాక్కోమంటున్నాడంటే దదానీయులను దాక్కోమంటున్నాడు దేవుడు. ఎక్కడ దాక్కోమంటే బహులోతుగా దాక్కోమంటున్నాడు. ఏమిటి బహులోతుగా? బహులోతుగా అంటే దాని అర్థం ఏమిటంటే మన భక్తి ఎలా ఉండాలి అంటే శక్తికి మించిన భక్తి మనం చేయాలి. అదే బహులోతుగా దాక్కునే అనుభవం. బహులోతుగా దాక్కునే అనుభవం అంటే ఏంటంటే మన భక్తి శక్తికి మించిగా చేయాలి. నా శక్తి ఎంతే కానీ చేయలేను అన్నట్టు కాదండి. మన శక్తికి మించి మనం భక్తి అంటే భక్తిలో మనం ఎలా ఉండాలంటే బాగా లోతుగా వెళ్ళిపోవాలి. ఏ చెట్టు అయితే వేరు బాగా లోపలికి తన్ను పెట్టుకుంటుందో ఆ చెట్టు నిలిచిపోతుంది. గాలి వచ్చినా, వర్షం వచ్చినా, వరద వచ్చినా అది స్టాండర్డ్గా ఉండిపోతుంది. అలాంటి భక్తి మనం చేయాలి. గాలేసి తుఫాను వచ్చి ఎగిరిపోయే చెట్ల వల్లే మనం ఉండకూడదు. మనము బండ మీద కట్టబడినటువంటి వారమై ఉన్నాం. పునాది గట్టిగా ఉండాలి. అదే దాన్నే లోతైన అనుభవం. బహులోతులో దాగి ఉండడం అంటే మనము లోతైనటువంటి భక్తి చేయవలసిన వారమై ఉన్నాము. శక్తికి మించి మనం భక్తి చేయాలి. అదే చెప్తా ఉన్నారు. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం.
పైగా ఇంకో మాట ఏమిటంటే ఈ భక్తిలో సాతానికి మనం దొరకకూడదు. సాతానే కదా పట్టుకుని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఎప్పుడు మింగుదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. సామెతలు కదా 17:10, బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. బుద్ధిహీనుడికి ఎన్ని చెప్పినా కానీ పని అవ్వదండి, కానీ బుద్ధిమంతుడికి ఒక్క గద్దింపు మాట అంట లోతుగా నాటుకుపోతుందంట. మన భక్తి కూడా లోతుగా ఉండాలి. సాతాను మనల్ని కదిలించే భక్తి మనం చేయకూడదు, సాతాను పారిపోయే భక్తి మనం చేయాలి. ఆ భక్తి నీలో ఉందా అని ఈరోజు అడుగుతూ ఉన్నాడు దేవుడు. అంటే దాగి ఉండే అనుభవంలో, కొండ మీద దాగి ఉండే అనుభవము అనగా ప్రార్థనలో సన్నిధి గదిలో దాగి ఉండడము, రెండవది మన్యములో దాగి ఉండడం అంటే ఆత్మను పొందుకోవడము, అలాగే మూడవది బావిలో దాగి ఉండడం అంటే రక్షణకర్త అయిన యేసులో దాగి ఉండడము, నాలుగవది వాగు దగ్గర దాగి ఉండడం అంటే ఆహారం వస్తున్నటువంటి దేవాలయంలో దాగి ఉండడము, కోపము అనగా కోపములో దాగి ఉండడం అంటే అగాధములో దాగి ఉండి ఆయనకు మొర్రపెట్టడము, అలాగే ఆరవది అంతఃపురంలో దాగి ఉండడం అంటే మన ఇంటిలో ఉపవాస ప్రార్థన చేయడము, ఏడవది లోతుగా దాగి ఉండడం అంటే భక్తిలో లోతులో మనం ఉండడము. ఈ దాగి ఉండేటటువంటి అనుభవాలు దేవుడు మనకు అనుగ్రహించి నిత్యరాజ్యములోనికి మనల్ని నడిపించును గాక. ఆమేన్. మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో దేవా నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. దాగి ఉండే అనుభవాన్ని ప్రభువా నాయన తండ్రి ఆయా సందర్భాలలో ప్రభువా నాయన మాకు వస్తూ ఉన్నాయి దేవా. ఇదిగో నాయన మరి ఎలా దాగి ఉండాలో, దాగి ఉండి మేము ఏమి చేయాలో మర్మములను బయలుపరిచావు దేవా, నీకు స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డలలో ఉన్నటువంటి బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ తొలగించండి ప్రభువా. శాంతిని, సమాధానమును సమృద్ధిగా దయచేసి నీ కృపలో బలపరచుమని, ఫలపరచుమని, ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.